ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి చెప్పండి, మీ ఫోన్ కనెక్ట్ అయింది, చెప్పండి వినిపిస్తుంది చెప్పండి అంటాడు. వాడు ఏం చెప్పాలనుకుంటున్నారో వానికి తెలియకుండానే వాడు ఏం చెప్పాలో వీడే చెప్తుంటాడు. ఇక్కడ నుంచి అంత దుర్మార్గం. ఏ కంపెనీ పోయింది హైదరాబాద్ నుంచి? 2 నెలలకు పైగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నది కదా. ఒక్క కంపెనీ అయినా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిందని చూపించగలరా? ఒక్క కంపెనీ కూడా వెళ్ళిపోదు. ఎందుకు వెళ్ళిపోదంటే 2 నెలలు కాదు, సంవత్సర కాలం హైదరాబాద్లో ఏం పని జరగకుండా, తెలంగాణలో ఏం పని జరగకుండా మనం మొత్తం స్తంభింపజేసిన ఒక్క కంపెనీ కూడా హైదరాబాద్ నుంచి పోదని నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నానంటే హైదరాబాద్లో ఈ మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్ర రాజధానిలో కూడా మిగులు భూమి లేదు. ఏ రాష్ట్ర రాజధానిలో కూడా ప్రభుత్వం చేతిలో భూమి లేదు. ఒక్క హైదరాబాద్లో ప్రభుత్వం చేతిలో 70,000 ఎకరాల భూమి ఉన్నది. 70,000 ఎకరాలు, అక్షరాల 70,000 ఎకరాలు. ఒక్క ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, ప్రభుత్వం దగ్గర 70,000 ఎకరాల భూమి ఉంటే ఇవాళ ఎక్కడి నుంచో, బొంబాయి నుంచి, అరబ్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఆంధ్ర నుంచి హైదరాబాద్కు కంపెనీలు వస్తే ఆ కంపెనీలకి నామమాత్రంగా 1 కోటి రూపాయలు, 50 లక్షల రూపాయలు, 10,000 రూపాయలు తీసుకొని ప్రభుత్వం వాళ్ళకి ఎకరాల భూమి అప్పచెప్పింది. కనుక వాడు ఆ భూమిని వదులుకొని వెళ్ళిపోడు. నాగార్జున, హీరో నాగార్జున 1 సంవత్సరం కిందట, రాజశేఖర రెడ్డి చనిపోకముందు 1 సంవత్సరం కిందట 70 ఎకరాల భూమిని ఆయన పట్టా చేసుకున్నాడు. ఆ 70 ఎకరాలకి నామమాత్రంగా 1 కోటి రూపాయలు చెల్లించి 70 ఎకరాల భూమిని పట్టా చేసుకున్నాడు. ఇవాళ 1 ఎకరం భూమి అది 7 కోట్ల రూపాయలు. 1 కోటి చెల్లించి 1 ఎకరానికి ఇవాళ 7 కోట్ల చొప్పున ఎన్ని వందల కోట్లు నాగార్జున సంపాదిస్తున్నాడు చూడండి. అట్లాంటి నాగార్జున 70 ఎకరాల భూమిని వదిలిపెట్టి ఈ హైదరాబాద్ నుంచి మద్రాసు పోతాడా? ఈ చిరంజీవి హైదరాబాద్ వదిలేసి మద్రాసు పోతాడా? లేకపోతే లగడపాటి హైదరాబాద్ వదిలేసి పోతాడా? లేకపోతే అరబ్ కంపెనీ పోతుందా? అమెరికా కంపెనీ పోతుందా? ఇవాళ సెజ్జుల పేరిట పాలమూరు జిల్లాలో పోలేపల్లి అనే గ్రామంలో 1,500 ఎకరాల భూమి ఒక్క కంపెనీకి అప్పచెప్పారు. ఇట్లా లెక్కలు చెప్తూ పోతే హైదరాబాద్ చుట్టుపక్కల ఎటు 70 కిలోమీటర్ల దూరాన వందల ఎకరాలు, వేల ఎకరాలు పుణ్యానికి తెచ్చుకున్నటువంటి కంపెనీలు 1 ఎకరం వదిలిపెట్టి కూడా వాళ్ళు పోదలుచుకోలేదు. వాళ్ళు పోరు. కానీ ఆంధ్ర మీడియా ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంది. అభివృద్ధి చేశారు హైదరాబాద్. ఏం అభివృద్ధి చేశారు? అసలు హైదరాబాద్ ఎక్కడి నుంచి ఎట్లా అభివృద్ధి అయ్యింది? ఇదో ఈ మంత్రిని, ఈ సింగరేణి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ తాత ముత్తాతలు బొగ్గు తీసి చెమటను చిందించి తమ నెత్తురును కంకరగా మార్చి, తమ నెత్తురును డబ్బులుగా మార్చి భూమిలో పంట తీసి ఆ పంటను పంపిస్తే హైదరాబాద్లో నైజాం వాడు హైదరాబాద్ను అభివృద్ధి చేశాడు. ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజల నెత్తురుతో హైదరాబాద్ అభివృద్ధి అయ్యింది. ఇవాళ అసెంబ్లీలో కూర్చొని మీరు చర్చలు చేస్తున్నారు కదా, ఈ అసెంబ్లీలో ఎక్కడిది? మీరు కట్టారా? నైజాం వాడు ఒకప్పుడు ఇదే అసెంబ్లీని మున్సిపాలిటీ ఆఫీస్గా ఉపయోగించుకున్నాడు. అట్లాంటి హైదరాబాద్లోకి వచ్చి ఇవాళ మీరు దాన్ని అసెంబ్లీ చేసుకున్నారు. మీరు నిర్మాణం చేయాలి. హిమాయత్ నగర్లో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లు ఉన్నాయి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్లో అది ఒకప్పుడు నైజాం వాడు దాంట్లో గుర్రాలను కట్టేసుకున్నాడు. అట్లాంటి గుర్రాలు కట్టేసుకున్న కొట్టంలో ఇవాళ మీరు నివాసం ఉంటున్నారు. మీరు దాన్ని కట్టారా? కట్టలే. ఆర్ట్స్ కాలేజ్ కట్టారా? ఉస్మానియా హాస్పిటల్ కట్టారా? పాత గాంధీ హాస్పిటల్ కట్టారా? సాలార్జంగ్ మ్యూజియం కట్టారా? అసలు మీరు ఏం కట్టారని హైదరాబాద్ను అభివృద్ధి చేశామంటున్నారు. మనం ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే ఒకే ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజం అంటే అది నిజమై కూర్చుంటుంది. ఇవాళ వాళ్ళ చేతిలో పత్రికలు, టెలివిజన్లు ఉండటం మూలంగా దాన్నే ప్రచారం చేసి కొన్ని రోజులైతే ఇదే నిజము అని అనుకునే ప్రమాదం మనకున్నది. కాబట్టి అది నిజం కాదు. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమిటయ్యా హైదరాబాద్లో అంటే హైదరాబాద్ను ధ్వంసం చేశారు. మీరు హైదరాబాద్లో మూసీ నదిని చూసి ఉంటారు. హైదరాబాద్కు నేను 15 సంవత్సరాల మా జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చి 15 ఏళ్లలో మూసీ నది ఒక్కసారి కూడా పారలే. ఒకప్పుడు మూసీ నది పొంగి పొర్లి రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో ఉంటే మూసీ నది పొంగుకుంటూ వచ్చి అది హైదరాబాద్ మీదుగా, అక్కడ నుంచి నల్గొండ మీదుగా, అక్కడ నుంచి అది కృష్ణానదిలో కలిసి సముద్రంలో కలిసిన మూసీ నది ఇవాళ లేదు.
మీరు ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్కు పోతే మీ పిల్లలకి అనగనగా ఇచ్చట ఒక మూసీ నది ఉండెను అని పాఠం చెప్పవలసి వస్తుంది. గచ్చిబౌలిలో కొండాపూర్ గచ్చిబౌలిలో 1700 ఎకరాలని ఆక్రమించుకొని అక్కడ ల్యాండ్కో హిల్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాడు. 80 అంతస్తుల బిల్డింగ్ అది. 80 అంతస్తులు అంటే మనం కనీసం తల ఎత్తి కూడా చూడలేము. అట్లాంటి బిల్డింగ్ నిర్మాణం చేయడం కోసం ఆ నది పారుతూ ఉంటే, ఆ నదిలో నీళ్లు వస్తూ ఉంటే కుంటలను ఆక్రమించారు, చెరువుల్ని ఆక్రమించారు, కాలువల్ని ఆక్రమించారు, ఆక్రమించి అపార్ట్మెంట్లు లేపారు. అట్లా అపార్ట్మెంట్లు లేపి ఇవాళ నీళ్లు లేకుండా చేశారు. నేను ఒక వారం రోజుల కిందట పటాన్ చెరువుకు మీటింగ్కు వెళ్తే ఒక 70 సంవత్సరాల ముసలాయన ఆ సభలో కూర్చొని నేను మాట్లాడినాక సభ వీనికి వచ్చాడు. కట్టె పట్టుకొని ఊగుకుంటా సభ వీనికి వచ్చాడు. వేదిక మీదకి వచ్చి, ఒరే మనవడా, చాలా బాగా చెప్పినావు అని బిడ్డ, నా అనుభవంలో ఉన్న ఒక విషయం చెప్తా అని మొదలుపెట్టాడు. పటాన్ చెరువు 40 ఏళ్ల కిందటి పటాన్ చెరువు గురించి చెప్పాడు ఆయన. 40 ఏళ్ల కిందట ఈ బస్సులు లేవు, ఈ బండ్లు లేవు, ఆటోలు లేవు, కార్లు లేవు. మేము నడుచుకుంటూ పోతూ ఉండేది. నడుచుకుంటూ పోతున్నప్పుడు ధూప అయ్యేది. ధూప అయితే నీళ్లు ఇప్పట్లాగా బాటిళ్ళల్లో నీళ్లు లేవు కాబట్టి వాగు వచ్చినప్పుడు అక్కడ ఇసుకలో ఒక గజం లోపు ఇసుకను తీస్తే ఆ ఇసుకలో చల్లని నీళ్లు చెలిమెల ఊరేవి. ఆ చల్లని నీళ్లు తాగి మేము హాయిగా నిద్రపోయేది బిడ్డ. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇసుక లేదు. ఇసుక ఇక్కడ నుంచి పోయింది. ఎట్లయితే ఇప్పుడు మీ మహదేవపురం నుంచి, మీ కాటాల నుంచి, ఇక్కడ నుంచి రాయలసీమ కాంట్రాక్టర్లు వచ్చి ఇసుకనంతా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? హైదరాబాద్కు తీసుకెళ్తున్నారు, విజయవాడకు తీసుకెళ్తున్నారు. అప్పనంగా 700 చెల్లించి, ఒక లారీకి 700 చెల్లించి అక్కడికి వాడు 7,000కి హైదరాబాద్లో అమ్ముతూ ఉన్నాడు. అంటే 6,300 రూపాయలు లాభం చొప్పున వాడి వల్ల మనం ఉసుకను తరలించకపోతే మనకి భూగర్భం నీళ్లు లేవు. ఆ ఇసుకను రవాణా చేస్తుంటే ఆ దుమ్ము ధూళి అంతా వచ్చి మన పంట విడబడి మన పంట వండకుండా పోతుంది, మన పంట దుమ్ము కొట్టుకుంటుంది. అట్లా ఇవాళ పటాన్ చెరువులో ఇసుక లేదు, సెల్మె తీయడానికి లేదు. బోర్ వేస్తే 100 ఫీట్లు 200 ఫీట్లు బోర్ వేస్తే అక్కడ నీళ్లు రావటం లేదు. ఏమొస్తున్నాయా అంటే విషపు జలం బయటికి వస్తుంది అని ఆ ముసలాయన చెప్పాడు. హైదరాబాద్లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటయ్యా అంటే, ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, పెట్టుబడిదారులు ఆ పటాన్ చెరువులో పరిశ్రమలు పెట్టి ఆ పటాన్ చెరువునంతా కాలుష్యం చేసి పడేశారు. అది మీరు చేసిన అభివృద్ధి. హుస్సేన్ సాగర్ మీరు కట్టారా? ఒకప్పుడు అది మంచినీటి చెరువు. ఆ హుస్సేన్ సాగర్ను ఇవాళ మీరు మురుగునీటి చెరువుగా మార్చారు. మురుగునీటి చెరువుగా ఇటువైపు వైస్రాయి హోటల్, అటువైపు సెక్రటరేట్, అటువైపు ఇంకో హోటల్, మొత్తం అపార్ట్మెంట్లు లేపి మురుకు నీటిగా మార్చి పడేశారు. ఒక అరగంట కూడా మనం హుస్సేన్ సాగర్ మీద నిలబడిన పరిస్థితి ఏర్పాటు చేసి ఇవాళ సూపర్ స్టార్ 5 స్టార్ హోటళ్ళు హైదరాబాద్లో పెట్టి వ్యాపారం, అమ్మాయిలతో వ్యాపారం చేస్తూ ఉన్నారు. మీరు చేసిన అభివృద్ధి అది. మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే కొండాపూర్లో కట్టుకున్నటువంటి మీ హైటెక్ సిటీని జేబులో పెట్టుకొని పోండి, మిమ్మల్ని మేము వద్దనం. మీరు 2,200 ఎకరాలని ఆక్రమించుకున్న రామోజీరావు, నీ రామోజీ ఫిలిం సిటీని సంకల పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో, మేమేం అడ్డుపడం. ల్యాండ్కో హిల్స్ కట్టుకున్నటువంటి నీవు నెట్టే పెట్టుకొని పో ల్యాండ్కో హిల్స్, మేమేం అడ్డుపడం. కానీ మా భూమి, మా నీళ్లు, మా ఉద్యోగాలు, మా ఆత్మగౌరవం, మా భాష, మా సంస్కృతి, మా జీవితం, మా బొగ్గు, మా కరెంటు మాకు లేకుండా చేస్తే మాత్రం ఎవ్వరిని కూడా ఇక్కడ బతకనిచ్చేటట్లు లేదు, బతకనివ్వం కూడా.